రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కరెక్ట్గా మనం ధ్యానం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పరిచర్య ప్రారంభించే ఆయన 40 దినాలు ఏమున్నాడు? ఉపవాసం. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే మనం ధ్యానం చేసినట్లయితే శోధకుడైనటువంటి సాతానుడు వచ్చేసి ఆయన ఏం చేయడం ప్రారంభించాడు అంటే శోధించడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే శోధింపబడ్డాడు. సాతాను వచ్చి శోధించినప్పుడు ఆయన ప్రార్థన ద్వారానే ఏం పొందాడు అంటే విజయాన్ని పొందడం మనం చూస్తూ ఉంటాం. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇహలోకాన్ని జయించడానికి ఆయన పగలంతా కూడా సువార్త పరిచర్య చేసేవాడు. అదేవిధంగా రాత్రికాల సమయంలో ఆ యొక్క కొన్ని ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఏం చేసేవాడు అంటే ఎక్కువసేపు ప్రార్థనలో గడపడం మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్లయితే మన పరమ గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు శోధన శ్రమ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రారంభంలో ప్రార్థన చేశాడు. ఈవెన్ ఆయన చివరి గడియల్లో కూడా ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన్ని పట్టుకుంటారు, ఇంకా కొద్ది క్షణాల్లో ఆయన సిలువ వేస్తారన్నప్పుడు కూడా ఆయన గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గురువే ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన శిష్యులుగా ఉన్న మనం కూడా ఏం చేయాలి? మొదటిది మనస్సును సిద్ధపరచుకోవాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మరణకరమైన పరిస్థితులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. వీటన్నిటినీ మనము ఎదుర్కోవాలి అనే మనస్సు ఉండాలి. రెండవది, అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేసే వరకు ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అదే విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానేసి దేవుని వైపు చూడడం మానేసి, ప్రార్థనలో దేవుని మీద ఆధారపడడం మానేసి మరి ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ శ్రమలను చూసి, ఆ ఇరుకులను చూసి, ఆ ఇబ్బందులను చూసి కృంగిపోయేవారుగా ఉంటారు. ఈరోజు మనము క్రైస్తవ సంఘాలను మనం చూసినట్లయితే ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసులు కృంగిపోవడానికి గల కారణం ఏంటి అంటే శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేయకపోవడం.